ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఏమాత్రం మారడం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ వద్ద తమ ఇంటి స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేశారని పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గూడూరు అరుంధతిపాలెంకు చెందిన గురువమ్మ అనే మహిళ గత 6 నెలలుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తమకు న్యాయం చేయాలని తిరుగుతున్న వైనం. ప్రభుత్వం తనకు ఇచ్చినటువంటి ఒరిజినల్ పట్టా పాస్ పుస్తకం తన దగ్గర ఉన్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. కబ్జాదారులకు రెవెన్యూ అధికారులకు కొమ్ము కాస్తున్నారా లేక మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారా అని ఆ మహిళ యొక్క ఆందోళన. ఇకనైనా సంబంధిత ఉన్నత అధికారులు తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న అరుంధతిపాలెంకు చెందిన గురువమ్మ. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ వద్ద పారిచర్ల గురువమ్మ అనేటువంటి ఆమెకి గత ప్రభుత్వంలో జగనన్న వాళ్ళు నిరుపేదలు కాబట్టి జగనన్న కాలనీల పేరుతో వాళ్ళకి ఇంటి పట్టాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఆమెకు అప్పుడు గత ప్రభుత్వం ఇంటి పట్ట ఇవ్వడం జరిగింది. పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అప్పుడు కట్టుకోలేని పరిస్థితిలో ఆ స్థలాన్ని పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఏదో కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుందామని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొంతమంది భూ కబ్జాదారులు కొంతమంది రౌడీజం చేస్తూ వాళ్ళ స్థలాన్ని ఇప్పుడు ఏదైతే పారిచర్ల గురువమ్మ అనేటువంటి ఆమెకి ఇచ్చిన స్థలంలో గాంధీనగర్లో ఉన్న కొంతమంది భూ కబ్జాదారులు ఆమె స్థలాన్ని కబ్జా చేసి ఆ కబ్జా చేసినటువంటి స్థలంలో అంగడి రూములుగా కట్టేసి రాత్రి కట్టేసి కట్టేసిన తర్వాత కట్టేశారు. వీళ్ళు పోయి ఇది మా స్థలం కదా, ఇదిగో మాకు ఇచ్చిన గత ప్రభుత్వంలో పట్టా ఇచ్చారు, ఆ పట్టా ఇచ్చారు కదా, మా ఇది ఇల్లు స్తోమత లెక్క కట్టుకోలేదు, ఇప్పుడు కట్టుకుందామని వెయిట్ చేస్తుంటే మీరు ఎందుకు వచ్చి రూములు కట్టారని చెప్పి వీళ్ళ ఫ్యామిలీలు కొడుకులు పెడితే మీరెవరు మమ్మల్ని అడిగేదానికి, మీరు ఏం చేయగలుగుతారు మమ్మల్ని, ఇది మా స్థలము మీకు దిక్కున్న చోట తేల్చుకోబడి అని చెప్పి ఈరోజు వాళ్ళ కబ్జాదారులు అనేక రకాలుగా వీళ్ళని స్థలం వీళ్ళది, భూమి వీళ్ళది, సర్వ హక్కులు వీళ్ళది, కానీ వీళ్ళు పోయి అడిగితే ఆ భూ కబ్జాదారులు ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అనొచ్చు, అధికారులు అనొచ్చు, వీళ్ళని అండ చూసుకొని వీళ్ళు పెట్టలేకపోతూ గాంధీనగర్ అంతా కూడా కబ్జాలమయం చేస్తూ అనేక రకాలు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళు అనేక రకాల బాధలు పెడుతూ అనేక రకాల ఇబ్బందులు పెడుతూ మానసికంగా అనేక రకాల వీళ్ళంతా కూడా ఎస్సీ అరుంధతి దళిత గ్రామాలకు చెంది దళితులు వీళ్ళందరూ కూడా ఎవరో చెప్పుకోలేక రూపాయి ఖర్చు పెట్టుకోలేరు, అటని చెప్పి ఎవరిని కూడా కాళ్ళు తిరగలేరు కాబట్టి వీళ్ళ నిరాశ్రయాలు కాబట్టి ఈరోజు ఉన్నారు. అదే ప్రకారం వీళ్ళు గోడలు కట్టేసిన తర్వాత